వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ మళ్ళీ రాజుకుంది. ఎంతటి స్థాయిలో అంటే హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ని అడుగు పెట్టనివ్వమని చెప్పి తెలంగాణ వాదులు హెచ్చరించేంతలా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ఏర్పాటు చేసి తెలంగాణ లీడర్లకి కొంతమంది ఎవరైతే మాట్లాడుతున్నారో వారికి వార్నింగ్ ఇచ్చేంతలా. తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పిన తర్వాతే పవన్ కళ్యాణ్ సభ పెట్టుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. తెలంగాణ వచ్చిందని 11 రోజులు అన్నం తినలేదన్నటువంటి వెధవ ఇప్పుడొచ్చి మొసలి కన్నీరు కారిస్తే ఒప్పుకోమని పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. నువ్వేమైనా పీకాలనుకుంటే సారీ, ఈ పదానికి నేను స్టేజ్ నుంచి వాడుతున్నాను, బట్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాటల్ని మీకు చెప్పడమే నా ఉద్దేశం. నువ్వేమైనా పెద్దగా పీకాలనుకుంటే ఏపీలో పీక్కో. తెలంగాణలో తెలంగాణ ద్వేషి పవన్ కళ్యాణ్ అంటూ పొన్నం ప్రభాకర్ మాట్లాడుకొచ్చారు. అయితే మరోవైపు తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత కూడా రియాక్ట్ అయ్యారు. ఏపీలో రాజధాని కట్టుకోవడం చేత కాదు కానీ తెలంగాణకు వచ్చి పార్టీ నవనిర్మాణం చేస్తారట. తెలంగాణ వాళ్ళతో ఓసారి పెట్టుకుంటే రాష్ట్రం వచ్చింది, మళ్ళీ పెట్టుకుంటే మూతి పళ్ళు రాలిపోతాయని కవిత అంటున్నారు. రేపు హైదరాబాద్ వస్తున్న పవన్ కళ్యాణ్ పైన తెలంగాణ అవతరణ దినోత్సవం ఏర్పాట్లు ఇటు తెలంగాణ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు చేస్తూ ఉంటే సంధ్యా కన్వెన్షన్లో పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణ నవనిర్మాణ సభ పేరుతో జనసేన నాయకులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. మొత్తంగా ఇది హై టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసింది. రేపు ఓవైపు తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకలు, మరోవైపు పవన్ కళ్యాణ్ రాక, ఈ రెండింటి మధ్యలో పెద్ద ఎత్తున ఒక హై టెన్షన్ వాతావరణం అయితే ఉంది. ఒకసారి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడారో చూద్దాం. ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవనిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవరు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారు తొక్కం. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకుని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. మీకు తెలుసు 2014 ఎన్నికలప్పుడు ఉస్మానాబాద్ కూడా వచ్చిండు. ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న బిడ్డ తోడుకలు తీస్తామంటే కావలసుకొని ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ సినిమా అభిమానులు ఉంటారు, నేను సినిమా చూడని మీరు అర్థంటే నేను పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని పార్టీలు ఉండొచ్చు చూసుకోరి, కానీ రాజకీయ పరంగా నీ కన్న తల్లి అయినటువంటి తెలంగాణ లాంటి తెలంగాణను అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పడితే 11 రోజులు నిరాశ చేసిన తెలంగాణలో కళ్ళు దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి వాడిని ఇక్కడ మనం ఎంటర్టైన్ చేస్తే ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఇది పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాట. నిజంగానే గతంలో ఓసారైనా తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు 11 రోజుల పాటుగా అన్నం తినలేదంటూ మైకులు పగిలిపోయేలా మాట్లాడుకొచ్చారు పవన్ కళ్యాణ్. మరి తెలంగాణ రాష్ట్రం వస్తేనే అన్నం తినని మీరు తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ తెలంగాణ రాజకీయ నాయకులు క్వశ్చన్ చేస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ రూపంలో. నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడు పొన్నం ప్రభాకర్ ఆ రోజు 2009లో ఆయన ఎంపీగా 4-9 సమయంలో ఆయన మీద పెప్పర్ స్ప్రే సైతం ప్రయోగించింది అప్పటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎంపీలు, లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు. ప్రాణాలు సైతం తెగించి కొట్లాడిండు ఆయన. డెఫినెట్గా ఆయనకు వాయిస్ ఉంటుంది, తెలంగాణ అనే స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నా, తెలంగాణ ఉద్యమకారుడిగా నికార్సైన తెలంగాణ ఉద్యమవాదిగా మాట్లాడుతున్నారు ఆయన. ఇదే కాదు, తెలంగాణ రక్షణ సేన కల్వకుంట్ల కవిత కూడా మాట్లాడుకొచ్చారు పవన్ కళ్యాణ్ సభ పైన. రైట్, ఒక్కసారి నేను కవిత మాటలు వినిపించే ముందు నాతో పాటుగా తెలంగాణ రక్షణ సేన అధికార ప్రతినిధి మనోజ్ గారు ఉన్నారు, అండ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉద్యమకారిణి సుమిత్రానందన్ గారు ఉన్నారు, అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉద్యమాలు నడిపించినటువంటి చరణ్ కౌశిక్ కూడా ఉన్నారు. అందరూ ఉద్యమకారులే. వీళ్ళ వర్షం కూడా తీసుకుంటారు. పార్టీలకు అతీతంగా వీరంతా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కవిత ఏం మాట్లాడారో చూద్దాం. ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది, ఈసారి మూతి పనులు రాలిపడతాయి. రాజకీయంగా పెత్తనం చేస్తాం, సెక్రటేరియట్లో ఏలు పెడతాం, మీ విధానాలలో ఏలు పెడతాం, మీ నీళ్లు దోసుకుంటాం అంటే మాత్రం ఊరుకునేది ఉండదు. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఈడికొచ్చాట తెలంగాణ నవనిర్మాణం చేస్తారట. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టీఆర్ఎస్
టిఆర్ఎస్ 2.0 ఇక్కడ ఇది వరకు ఒకసారి రైట్, ఇది టిఆర్ఎస్ తెలంగాణ ప్రాంతీయ పార్టీగా మేము వస్తున్నాం, తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేస్తామనేటువంటి కవిత వ్యాఖ్యలు. ఇక్కడ రాజకీయం అంతా నడుస్తోంది పవన్ కళ్యాణ్, జనసేన అండ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ పార్టీలే. ఎంత నీచాతి నీచంగా అంటే కొన్ని మాటలు మీ ముందు నేను చూపించలేకపోతున్నాను. మీరు కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను మాటలు కూడా చదువుతాను. తెలంగాణ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు తెలంగాణ పబ్లిక్ని జనరలైజ్ చేసి ఏమంటున్నారు తెలుసా? మీకు కామెంట్ చదువుతాను. ఇప్పటికే ఈ కామెంట్ మీరు సోషల్ మీడియా చూసే ఉంటారు. ఐఎమ్ సారీ, ఈ మాటలు నేను చదువుతున్న కామెంట్ ఏదైనా ఇబ్బంది కలిగిస్తే నేను ముందుగానే రిక్వెస్ట్ చేస్తున్నా, క్షమించండి. ఏమంటున్నారంటే ఒక ఆయన పేరుదో చైతన్య కురపాటి అంట. ఏం కామెంట్ చేస్తున్నారంటే, మీ జీలో దమ్ముంటే ఆంధ్ర వాళ్ళు పెట్టినటువంటి కంపెనీలను తెలంగాణ నుండి తరిమేయండి, మేము లేకపోతే మీకు బ్రతికెక్కడిది, మళ్ళీ నిజాం కాలంలో మాదిరిగా మీ భార్యలని దొరల దగ్గరికి పంపుతారా? ఇదా పెట్టాల్సిన కామెంట్. ఆయన ప్రొఫైల్ చూస్తే జనసేన పార్టీ లేకపోతే టీడీపీకి సంబంధించిన పోస్టులు కనబడుతున్నాయి. ఇంత దరిద్రంగా మాట్లాడతారు. ఇదొకటి చాలా మచ్చుకు మాత్రం ఇవన్నీ కూడా కామెంట్స్. మరి జనసేన నాయకుడు ఆ కార్యకర్తలకి ఆ జన సైనికులకి ఈ రకంగానే కామెంట్లు పెట్టండి మహిళలను ఉద్దేశించి అని చెప్తున్నారా? మనతో పాటు ప్యానెల్లో కూడా ఇద్దరు మహిళలు ఉన్నారు. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ స్టార్ట్ విత్ స్టూడియో గెస్ట్ ఉన్నారు కాబట్టి మనోజ గారితో స్టార్ట్ చేస్తాను. రైట్, ఒక్కసారి నిజంగానే ఎవరైతే కామెంట్లు పెడుతున్నారో మీ వర్షన్ ఏంటి, మంచిగా మీ భావం ఏంటి, మీ బాధ ఏంటి మాట్లాడాలనుకుంటే ఫోన్ చేయండి. అట్ ది సేమ్ టైం ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, మీకు ప్యానెల్లో టీఆర్ఎస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ కనిపిస్తున్నారు, బీజేపీ నాయకులు లేరని కూడా మీకు డౌట్ రావచ్చు. నేను కొంతమంది బీజేపీ నాయకులతో మాట్లాడాను. ఆ బీజేపీ నాయకులు చెప్పిన నాకు మాట ఏంటంటే, మేమే మాట్లాడతాం దీని మీద అంటున్నారు. మీరు ఎప్పుడు మాట్లాడారు ఇప్పుడు మాట్లాడడానికి? ఆ రోజు తేజస్వి సూర్య పాకిస్తాన్ రోజు మాట్లాడిరా? ఏపీకి సంబంధించిన ఒక ఎంపీ పార్లమెంట్లో తలుపులు మూసి తెలంగాణ తీసుకొచ్చిన రోజు మాట్లాడిరా? మోదీ గారు ఏకంగా తల్లిని చంపి బిడ్డను పుట్టించారన్నప్పుడు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడండి. మేము కొత్తగా దీనికి ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. నిజంగానే బీజేపీ తెలంగాణకు సంబంధించిన నాయకులు ఎవరైనా రియాక్ట్ అవ్వాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, మేము మీ రియాక్షన్ తీసుకుంటాం. నేను 4-5కి కాల్ చేశాను దీని గురించి డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి. మేమేం మాట్లాడతామనే సమాధానమే వచ్చింది వారి నుంచి. సో మనోజ గారు, ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ యూ. ఏంటి పవన్ కళ్యాణ్ రాజకీయం, పవన్ కళ్యాణ్ పైన ఎందుకు ఇన్ని రాజకీయ పార్టీలు? కవిత మాటలు వినిపించాను, బీఆర్ఎస్ నేతలు చాలామంది రియాక్ట్ అయ్యారు. సో తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధినేత కవిత గురు రియాక్ట్ అయ్యారు. అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదిక మీదకి మళ్ళీ వస్తున్నాయంటే నాకు అప్పటి రోజు తెలంగాణ ఉద్యమం కనబడుతుంది. టీజేఏసీ పేరిట అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదిక మీదకి వచ్చినట్టు. ఏంటి సిచ్యువేషన్, ఎందుకు వచ్చింది ఇంతలాగా? ఓకే, ముందుగా తెలంగాణ ప్రజలకి జై తెలంగాణ. తెలంగాణ ప్యానెల్ మెంబర్స్ అందరికీ కూడా ఈరోజు నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. ఈ కామెంట్స్ ఏవైతే చూస్తూ ఉన్నామో ఒక ఆడబిడ్డగా మా కడుపు తరుక్కబోతుంది. ఈరోజు ఎలాంటి ఆ రోజు అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం ఉద్యమం చేసినామో, ఏదైతే తెలంగాణ బానిసత్వంగా తెలంగాణను బానిసలుగా చూస్తున్నారు, తెలంగాణ యాస, భాష, తెలంగాణ సంస్కృతిని అణచివేయబడుతున్నాము అని చెప్పేసి ఆ రోజు కొట్లాడిన ఈ బిడ్డల మీద అయితే ఉన్నామో, ఈరోజు మళ్ళీ మాకు అదే ఆత్మగౌరవము దెబ్బతీసే విధంగా ఈ ఆంధ్ర పాలకుల మాటలు ఉన్నప్పుడు ఈరోజు మా కడుపు తరిక్కపోతుంది, మా గుండె రగిలిపోతుంది. మీకు తెలంగాణ రాష్ట్రాన్ని 60 సంవత్సరాలుగా కూడా ఈ తెలంగాణ బిడ్డలు ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో బలిదానాలు చేసి సాధించుకున్నాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని. తెచ్చుకున్న తెలంగాణలో పక్క రాష్ట్రములతో మాకేంది, మా దాంట్లో మేము ఏమన్నా ఉంటే కొట్టుకుంటాం, తనుకుంటాం, మాది మేము సరిదిద్దుకుంటామని అనుకుంటున్న క్రమంలో, మాది మేము చక్కదిద్దుకునే క్రమంలో ఈరోజు మళ్ళీ మన మీద పెత్తనం. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయనని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. ఒక సినిమా యాక్టర్గా మీకు ఆంధ్రాలో అభిమానులు ఉన్నారు, తెలంగాణలో అభిమానులు ఉన్నారు. మీరు మీ యాక్టింగ్కి, మీ సినిమాలకు చప్పట్లు కొట్టిన వాళ్ళమే, మిమ్మల్ని అభిమానించిన వాళ్ళమే. కానీ అభిమానం వేరు, మా ప్రాంతం గురించి మీరు మాట్లాడినప్పుడు మా ఆక్రోశం వేరు, మా అస్తిత్వాన్ని, మా ఆత్మగౌరవాన్ని మీరు దెబ్బతీసినప్పుడు అవన్నీ లెక్కలోకి రావు. ఎందుకంటే మేము పుట్టిన మా గడ్డకు మేము ఇంపార్టెన్స్ ఇస్తాం. మేము తెలంగాణ కోసం ఏదైతే మేము ఆ రోజు ఆత్మఘోష అనుభవించినామో, ఆ రోజు మేము ఏదైతే కావాలనుకున్నామో, ఆ రోజు మేము ఆత్మగౌరవం కోసం ఎంతైతే మా బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారో అవన్నిటిని లెక్క చేయకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడినప్పుడు మీరు ఎవరైనా మాకు గడ్డి పోసతోని సమానమే. ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, ఒక ఆడబిడ్డగా నీ చెల్లెగా అడుగుతున్నా, అన్నా మీ వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు కదా, మీ వాళ్ళు పెట్టే కామెంట్లు
నువ్వు సమర్థిస్తావా? ఇదేనా మీ జనసేన నాయకులకు నువ్వు నేర్పించేది? ఒక ఆడబిడ్డల గురించి, తెలంగాణ ఆడబిడ్డల గురించి, తెలంగాణ ఇంట్లో ఉన్న ఆడబిడ్డల గురించి నువ్వు మీ నాయకులు, మీ కార్యకర్తలు ఏవైతే కామెంట్లు పెడుతున్నారో వాటిని నువ్వు సమర్థిస్తావా? రేపు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న రోజు, ఆ తెచ్చుకున్న రోజుని నువ్వు ఏ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి కోసమని నువ్వు ఈడ సభ పెడుతున్నావు? సభ పెట్టే ముందు క్షమాపణ చెప్పు తెలంగాణ ప్రజలకి. ఫస్ట్ క్షమాపణ చెప్పు. మీ వాళ్ళు మాట్లాడిన తెలంగాణ ఆడబిడ్డల మీద మీ వాళ్ళు మాట్లాడిన దానికి నువ్వేమన్నావు ఆ రోజు? ఇదే పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు నేను అన్నం తినలేదని అన్నాడు. మరి ఈ రోజు ఎట్లా నువ్వు తెలంగాణ సాధన, తెలంగాణ ఏదో సభ పేరు కూడా తెలియదు మనకు, తెలంగాణ నవనిర్మాణ సభ అంట. నువ్వేం నవనిర్మాణం చేస్తావు మా తెలంగాణకి? 11 రోజులు నువ్వు అన్నం తినలేదన్నావు. ఎందుకు అన్నం తినలేదు? ఈ తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ బిడ్డలు, ఈ తెలంగాణ ఈ హైదరాబాద్ నేల మీద దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడి నుండి వచ్చిన బిడ్డనైనా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం. వాళ్ళు ఏ వ్యాపారం చేసినా, వాళ్ళు ఏది చేసినా కూడా వాళ్ళు మా బిడ్డలు అనుకునే మేము అట్లాంటి ఈ తెలంగాణ బిడ్డల్ని ఏమనన్నాడైనా కోనసీమ కొబ్బరి తోట ఎండిపోవడానికి ఈ తెలంగాణ వాళ్ళ కళ్ళు, వాళ్ళ దిష్టి అని మాట్లాడిండు. అట్లాంటైనా ఏం నవనిర్మాణం చేస్తారని అడుగుతున్నాం ఈరోజు. దానికి ఏం సమాధానం చెప్తావు నువ్వు ఒకటా రెండా నువ్వు మాట్లాడింది? అడుగడుగునా నువ్వు తెలంగాణ ప్రజలను కించపరుచుతూనే ఉన్నావు. మరి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నావు అని మేము అడుగుతున్నాం. కాంగ్రెస్ అధికార పార్టీ కూడా ఉంది కాబట్టి కాంగ్రెస్ వర్షం కూడా తీసుకుందాము. కాంగ్రెస్ నుంచి ఉద్యమకారుడు చరణ్ కౌశిక్ ఉన్నారు. చరణ్ కౌశిక్ గారు TGLDA చైర్మన్ కూడా ఆయన. ఫస్ట్ కంగ్రాచులేషన్స్, చైర్మన్ తర్వాత ఫస్ట్ డిబేట్ అనుకుంటా మాతో. సో ఏంటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన, అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఒక ప్రొఫెసర్, ఒక జర్నలిస్ట్ మాట్లాడిన మాటలు ఉద్దేశించిన మాట్లాడారు. తర్వాత తెలంగాణ జర్నలిస్ట్ అంటూ మాట్లాడుకొచ్చారు, ఏదో మాట్లాడుకొచ్చారు, అది అయిపోయింది అనుకునే లోపే ఇప్పుడు ఇంకా ఈ సిచ్యువేషన్ రగులుతోంది. ఏకంగా మీ మంత్రి కూడా క్షమాపణ చెప్పిన తర్వాత తెలంగాణ అడుగు పెట్టాలి అని మాట్లాడుతున్నారు. సో ఏంటి, ఎందుకు పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సభ పెడితే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అనా, లేదు ఆయన నవనిర్మాణ సభ పెట్టడానికి ఆయన అర్హుడు కాదనా? ఇక్కడ చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అస్తిత్వం విషయంలో కావచ్చు, తెలంగాణ విషయంలో మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు కావచ్చు, ఆ జనసేన వ్యాఖ్యలను కూడా తెలంగాణ ఆత్మగౌరవానికి విరుద్ధంగా, ఎందుకంటే 11 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సందర్భంగా 11 రోజుల పాటు నేను మొత్తము ఏదైతే ఫాస్టింగ్ ఉందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కావచ్చు, తెలంగాణ అస్తిత్వాన్ని తప్పబడిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి అదే కాకుండా వారు ఈ మధ్యకాలంలో చేసినటువంటి ఆరోపణలు కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో 2023 ఎలక్షన్లప్పుడు పోటీ చేశారు, తర్వాత కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. రైట్, ఒకసారి సుమిత్ర గారు కూడా ఉన్నారు, సుమిత్ర గారి దగ్గరికి వెళ్తాను నేను. సుమిత్ర గారు, సో మీరు తెలంగాణ ఉద్యమకారిని, జంగు సైరనూదిరు, మహిళలను కూడా అప్పుడు మగ తేడా, ఆడ మగ, చిన్న పెద్ద అని తారతమ్యాలు ఏం లేవు ఆ సిచ్యువేషన్లో. అటువంటి ఉద్యమం జరిగింది ఆ రోజు. మళ్ళీ తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రగులుతోంది. సో దీనికి కారణం ఏంటి, దీని రూట్ కాజ్ ఏంటి, ఎందుకు ఈ సెంటిమెంట్ ఇంతలా రగులుతుంది అనుకోవాలి? నవనిర్మాణ సభని మీరు ఎలా చూస్తారండి, సభ ఏర్పాట్లని? మనోజ్ గారు నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి చరణ్ కౌశిక్ గారికి, మనోజ గారికి, RTV ప్రేక్షకులకు నమస్తే. జై తెలంగాణ. తెలంగాణ ప్రజల ఆకాంక్ష 60 ఏళ్ల వెనుకబాటుతనం, 60 ఏళ్ల వివక్ష, వలస పాలకుల వివక్షను ఎదుర్కొని అనేక బలిదానాలు, 69 ఉద్యమంలో 400 మంది విద్యార్థుల కాల్చివేత, తర్వాత మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మలిదశ ఉద్యమ నిర్మాణం, తర్వాత రాష్ట్ర సాధన, అనేక మంది 1300-1400 మంది అమరులు అవ్వడం, ఇదంతా జరిగింది. రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్ర సాధన, తెలంగాణ ప్రజల ఆకాంక్ష, అమరుల బలిదానం ఇవేవి లెక్కలోకి తీసుకున్నటువంటి వాళ్ళు సీమాంధ్ర ఈ నేతలు, ఈ సీమాంధ్ర వలస పాలకులు, ఈ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు నాడు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ అమరుల త్యాగాలను, రాష్ట్ర ఏర్పాటును ఆయన ఎంత వ్యంగ్యంగా 11 రోజులు అన్నం ముట్టలేను, ఉపాసం ఉన్నా అని మాట్లాడినటువంటి వ్యక్తి. పోనీ పొరపాటుగా ఒకసారి మాట్లాడిండేమో, మరిచిపోయిండేమో గతం అనుకుంటే, ఇటీవలి కాలంలో కూడా తెలంగాణలో కన్నుబడి కోనసీమల కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చెప్పినటువంటి వ్యక్తి.
మా కన్ను పడితే నీ రాజకీయమే సమాధి అయిపోతుంది. నువ్వు ఉప ముఖ్యమంత్రిగా వచ్చినావు, ఈడికి ఉడుచుకోపెట్టకపోతావు. మాతో ఎందుకు తెలంగాణ ప్రజల వైపు ఎందుకు కన్నెత్తి చూస్తున్నావు? మా కన్ను నీ మీద పడాలనా? మా చూపు మంచిది కాదు కదా, నీకు తెలుసు కదా, నువ్వే అనుభవంతో చెప్పినావు కదా. మరి మా కన్ను నీ మీద, నీ కన్ను మా తెలంగాణ మీద ఎందుకు పడ్డది? తనుబుక్క తౌడు లేదు కానీ ప్రియురాలికి పాందాన్ని కొనిస్తా అన్నాడట పవన్ కళ్యాణ్ లాంటి ఆయన్ని. ఇక్కడ తెలంగాణ ఆడోళ్ళని అవమానిస్తారు నీ నీ సేన, నీ సేన తెలంగాణ. ఇంకో కామెంట్ నేను చదివిన పవన్ కళ్యాణ్ గురించి, ఆయన అనుచరులేవో మాట్లాడుతూ విన్నా, చదవడం ఒక్కటే కాదు మనోజ్ గారు. ఆయన మగాడు, ఎన్ని పెళ్లిలైనా చేసుకుంటాడు అంటే, ఒక్క పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు మగాళ్ళు గారా? ఒక్క పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒక భార్యతోని జీవితాంతం ఇచ్చిన మాటకు కట్టుబడి, పెళ్లిలో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి, మంత్రాలకు కట్టుబడి జీవితాంతం ఒకే భార్యతో జీవించేటువంటి వాళ్ళు మగవాళ్ళు కాదా? ఏం మాట్లాడతారు వాళ్ళు, ఈయనేం మాట్లాడతారు, వాళ్ళు ఏం మాట్లాడతారు? అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి? బీజేపీ ఆంతర్యం ఏంటి? తెలంగాణలో రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న ఇది విశ్వనగరం, హైదరాబాదు విశ్వనగరం. ఇక్కడ ఎవరైనా అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చిండ్రు, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. ఈమె రాష్ట్రం మాదనుకున్నారు. ఒకే మాటగా తీర్పు ఉన్నది. గతంలో ఎన్నికలు, రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎన్నికల్ని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల మాట ఏదో ఇక్కడికి వలస. చరణ్ కౌశిక్ ఇంటరప్ట్ అయ్యారు, ఆయన ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చారు. చరణ్ గారు, సో కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఏంటి? మంత్రి కూడా విభేదిస్తున్నారు, మంత్రి ఆయన్ని అక్కడ పీకలేనోడు ఇక్కడికి వచ్చి పీకుతాడు అన్నట్టుగా కూడా ఆ రకమైన భాషను కూడా మాట్లాడుతూ విధవా అని సంబోధిస్తూ ఉన్నారు. సో ఏంటి పార్టీ ఇక్కడ అంటే ఇక్కడ నేను ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి తెలంగాణలో మనం పోటీ చేయలేదు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు, కానీ ఈ సెంటిమెంట్ ఎందుకు రగులుతోంది? దీని రూట్ కాజ్ ఏంటి? కనీసం ప్రభుత్వం పరిశీలిస్తోందా దీన్ని? సార్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒకటే వ్యతిరేకిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా పోటీ చేసుకురు, ఇప్పుడు కూడా పోటీ చేసుకోవాలి, మాకు అభ్యంతరం లేదు. కానీ కాకపోతే రెచ్చగొట్టే ప్రసంగాలు, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. వాళ్ళు గతంలో కూడా 22 ఎలక్షన్లో 8 స్థానాలకు పోటీ చేసుకున్నారు. అదే కాకుండా వాళ్ళు 0.5% ఓట్లు వచ్చినాయి. అదే కాకుండా మొన్న కౌన్సిల్ ఎలక్షన్ లో కూడా మన నేరేడియల్లో కౌన్సిలర్ గెలిచారు, మంచి ఏరియాల్లో కూడా మున్సిపల్ లో కౌన్సిలర్ గెలిచిన పరిస్థితి. కాబట్టి అదే టీడీపీ మధురైలో గెలిచింది, బీజేపీ ఏమో ఏకంగా కొత్తగూడలో కూడా గెలిచింది. తెలంగాణ రాష్ట్రంలో సరే పోటీ చేసినప్పుడు ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు, అది వేరు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కావచ్చు, తెలంగాణ అస్తిత్వాన్ని కావచ్చు, గతంలో కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే తెలంగాణ వాళ్ళ కళ్ళు పడాయని చెప్పేసి తెలంగాణ అవమానించే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 11 రోజుల పాటు నేను ఏమో ముట్టుకోలేదు, నేను ఉపవాసం ఉన్నా అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తను అసలు అంగీకరించే పరిస్థితులు లేనట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. అసలు మరి అంటే ఇప్పుడు తెలంగాణ నవనిర్మాణ సభ పెట్టడమే మీకు పొలిటికల్ గా దాన్ని ఛాలెంజ్ చేస్తున్నారా, లేదు ఆయన తెలంగాణ గురించి తప్పుగా మాట్లాడారని చెప్పి విభేదిస్తున్నారా? ఏంటి మీ స్టాండ్ ఏంటి? సభ ఏర్పాట్లా లేకపోతే పొలిటికల్ స్టేట్మెంటా, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన స్టేట్మెంట్? ఒకటే చెప్తా ఉన్నాం, మీరు కోనసీమకు సంబంధించి ఆ కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ వాళ్ళ కళ్ళు పడ్డాయి, దిష్టి తగిలిందని చెప్పి మాట్లాడారు. దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన తర్వాత 11 రోజుల పాటు ఎందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మరి ఎందుకు మీరు 11 రోజుల పాటు ఉపవాసం ఉన్నారో దానికి సమాధానం చెప్పాలి. కాబట్టి సభ పెట్టుకోండి, కానీ సభకు ముందు ముదిగాల క్లారిఫికేషన్ ఇస్తే తెలంగాణ సమాజం మొత్తం ఈ గందరగోళ వాతావరణం ఉండదు. అనవసరంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే ఒక ఆయన నరేంద్ర మోడీ ఏమో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి తెలంగాణ ఇచ్చినని చెప్పేసి ఆయన నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. మనకు తేజస్వి సూర్యనేమో పాకిస్తాన్ తోటి తెలంగాణ ఏర్పాటును వారు మాట్లాడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొత్తం వీళ్ళంతా ఎన్డీఏలో ఉన్నారు. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు ఉన్నటువంటి ఒక్కసారి మనతో పాటుగా ఒక మహిళా నాయకురాలు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకురాలు ఉన్నారు, ఘంటసాల వెంకటలక్ష్మి గారు, అంటే జనసేన నుంచి. వెంకటలక్ష్మి గారు, పవన్ కళ్యాణ్ సభను ఇక్కడ పెట్టకంటే ముందు క్షమాపణ చెప్పాలి ఆయన అన్న స్టేట్మెంట్స్ కి, లేదు జన సైనికులు పెట్టినటువంటి ఆ కామెంట్స్ కి, ఆ మాటలకి, మహిళల్ని కించపరిచే విధంగా పెట్టినటువంటి ఆ స్టేట్మెంట్స్ ని క్షమాపణ చెప్పాలి. పొలిటికల్గా ఎవరు ఎక్కడైనా చేయవచ్చు, కానీ ఎవరు పొన్నం ప్రభాకర్ అంటున్నట్టుగా కూట్లో రాయి తీయలేనాడు ఏట్లో రాయి తీస్తాడు అన్నట్టుగా అక్కడ రాజధాని నిర్మాణం చేసుకోలేని వ్యక్తి ఇక్కడికి వచ్చి మాట్లాడతావా? నవనిర్మాణ సభ ఫస్ట్ నీ దగ్గర చేసుకో అన్నట్టుగా కవిత విభేదిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు విభేదిస్తున్నాయి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ని, పవన్ కళ్యాణ్ జన సైనికుల కామెంట్స్ని, ఆయన మాట్లాడుతున్న మాటల్ని.
వెంకటలక్ష్మి గారు ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఏంటి ముందు క్షమాపణ చెప్పాలి. అసలు ముందు తెలంగాణ అక్కడ మీ ఉద్యమకారులను చెప్పుకునే వాళ్ళు సోకాళ్ళ నాయకులు వాళ్ళందరూ కూడా మా నాయకులు క్షమాపణ చెప్పాలి. ఎవరండి వాళ్ళు అసలు? అక్కడికి రావద్దు, వాళ్ళ బాబుగాడు జాగిరిలాగా తెలంగాణ రావద్దు, రిజిస్ట్రేషన్ చేశారా? అది అసలు అలా మాట్లాడుతున్నారు. ఉద్యమకారులు క్షమాపణ చెప్పాలా? ఉద్యమకారులు క్షమాపణ చెప్పాలా? మీకు ఉద్యమకారులు క్షమాపణ చెప్పాలా? ఆడబిడ్డల గురించి మాట్లాడిన దానికి క్షమాపణ చెప్పండి. ఒక ఆడబిడ్డ అయ్యుండి ఉద్యమకారులు ఎందుకు క్షమాపణ చెప్తారు? ఉద్యమకారులు ఎందుకు క్షమాపణ చెప్తారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ కామెంట్లు ఏంది? ఒక ఆడబిడ్డ సమర్థిస్తున్నారా? ఒక ఆడబిడ్డ సమర్థిస్తున్నారా? ఒక ఆడబిడ్డగా సమర్థిస్తున్నారా? కామెంట్లు చదవండి, కామెంట్లు చదవండి. ఒక్క నిమిషం ఆ క్షమాపణ ఎందుకు అడుగుదాం? ఒక్క నిమిషం అడుగుదాం, ఎందుకు అడుగుదాం? ఒక్క నిమిషం వెంకటలక్ష్మి గారు క్షమాపణ ఎందుకు చెప్పాలి? ఒక్క నిమిషం ఉద్యమకారులు చెప్పుకునే వాళ్ళు సోకాళ్ళు ఉద్యమకారులు. అసలు మీరెక్కడ ఉద్యమకారులు? దేశపాసు పోరాటం చేశారు. లేదు ఒక్క నిమిషం వెంకటలక్ష్మి గారు, ఎవరైనా ఉద్యమకారులు ఏమంటున్నా అంటే ఎందుకు క్షమాపణ చెప్పాలి? నా క్వశ్చన్ ఏంటంటే ఎందుకు క్షమాపణ చెప్పాలి? పవన్ కళ్యాణ్కి వీళ్ళెందుకు క్షమాపణ చెప్పాలని అంటున్నారు మీరు? కాదండి, సోకాళ్ళు ఉద్యమకారులు అక్కడ ఒక అమ్మాయి ఆవిడ ఏంటంటే చెప్పు తీసుకుని పవన్ కళ్యాణ్ గారు పోస్టులుగా కొడతాము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము. వాళ్ళు కదా మాకు చెప్పాలి, మా నాయకుడికి మాకు క్షమాపణ చెప్పాలి. మా తెలంగాణ రావద్దు, మీకు 5 ఎకరాలు భూమి ఇస్తాం, ఇక్కడ కట్టుకోండి. ఎటకారం మాటలు ఏంటండి? ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ అన్నా, తెలంగాణ ఉద్యమకారులన్నా, ప్రజలన్నా చాలా అభిమానం. కాకపోతే ఇక్కడ మన స్టూడియోలో ఒక నిమిషం వెంకటలక్ష్మి గారు, స్టూడియోలో బీఆర్ఎస్ నుంచి సుమిత్రానంద్ గారు ఉన్నారు, అండ్ టీఆర్ఎస్ నుంచి తెలంగాణ రక్షణ సేన కవిత పార్టీ నుంచి మనోజ గారు ఉన్నారు, ఇంకా కాంగ్రెస్ నేత చరణ్ గారు ఉన్నారు. సో మీరు వీళ్ళంతా ఉద్యమకారులే, వివిధ పార్టీలో ఉన్న ఉద్యమకారులే, వీళ్ళంతా విభేదిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఉద్యమకారులు మేము ఎప్పుడు అవమానించము, ఉద్యమకారులు మేము ఎప్పుడు అభిమానిస్తాము, వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటాం. ఎప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తారు, ఆంధ్ర వాళ్ళకి కొంచెం ఉద్యమ స్ఫూర్తి తక్కువ, తెలంగాణ ఉద్యమకారులు చూసి నేర్చుకోండి అని మాకు ఎన్నోసార్లు మీటింగ్ చెప్పారు. ఉద్యమకారులు పవన్ కళ్యాణ్ ఎందుకు క్షమాపణ చెప్పాలి? తెలంగాణ ప్రజలన్నా, తెలంగాణ ఉద్యమకారులన్నా మాకు అమితమైన ప్రేమ అభిమానం కలిగింది. కానీ అమితమైన ప్రేమ అభిమానాన్ని కూడా ఒక్క మాటగా తీసుకువస్తున్నారు ఈ రోజున. కాదు వెంకటలక్ష్మి గారు, ఎందుకు ఇందాక మీరు ఉద్యమకారులు కూడా పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పాలి అన్నారు, ఎందుకు? వెంకటలక్ష్మి గారు, ఇందాక మీరు ఉద్యమకారులు కూడా పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పాలి అన్నారు, ఎందుకు? ఉద్యమకారు దేని గురించి అంటే అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా ఎవరినన్నా విమర్శించారా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు, ఆ మాటకి ఆయన వెనక్కి తీసుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు మీటింగ్ పెట్టి ఎవరు జన సైనికులు కానీ వేరే మహిళలు కానీ తొందరపడొద్దు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి మాట తొరబడింది, ఎవరికైనా పొరపాటున మాట్లాడతారు కాబట్టి మీరు ఎవరు కూడా మాట్లాడొద్దని చెప్పారు. అందరూ మానేశారు. అలాగే నాగేశ్వరరావు గారు కూడా అన్న మాటని వెనక్కి తీసుకున్నారు. దాంతో మొత్తం కూడా సర్దుమడిపోయింది. కానీ కొంతమంది ఉద్యమకారులు ముసుగులో సోకాళ్ళు ఉద్యమకారులు మీటింగ్లు పెట్టి ఆ పోస్టర్లు డిజైన్ చేసి దిష్టి బొమ్మలు తగలబెట్టి పొన్నం ప్రభాకర్ విభేదించారమ్మా. పొన్నం ప్రభాకర్ తెలంగాణ మంత్రిగా ఉన్నారు, పొన్నం ప్రభాకర్ విభేదించారు. తర్వాత తెలంగాణ రక్షణ సేన అధినేత కవిత విభేదించారు, ఎమ్మెల్యే మందుల సామేల్ విభేదించారు, తర్వాత అటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి విభేదించారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు అంటున్న సోకాళ్ళు ఉద్యమకారులేనా? ఏమంటే వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడే వాళ్ళు ఎవరైనా సోకాళ్ళు ఉద్యమకారులే. అంటే ఉద్యమకారులు పవన్ కళ్యాణ్ విభేదించారు. ఎందుకంటే ఉద్యమకారుల్ని ఎప్పుడు గౌరవించేది పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రేపు మీటింగ్ పెడితే వస్తే క్షమాపణ చెప్పాలి. ముందు దేనికి చెప్పాలి అసలు? అలా కాదు, ఆ రోజు మీరు ఒక మహిళే కదా, పోనీ మీరు వెంకటలక్ష్మి గారు మీరు ఒక మహిళే కదా, పోనీ వాళ్ళకి ఎవరికైనా మగవాళ్ళకి లేకపోతే ఎవరైనా పార్టీలో ఉన్నటువంటి ఒకరిద్దరు కార్యకర్తలకి ఇబ్బంది ఉంటే వాళ్ళు పెడుతున్న కామెంట్స్ ఒకసారి మనోజ గారు కానీ సుమిత్ర గారు మీకు చెప్తారు. ఆ కామెంట్స్ తర్వాత మీరు చెప్పండి, ఒక మహిళగా ఇది ఇబ్బంది పట్టే అంశమా కాదా, ఉద్యమకారులు ఇబ్బంది పడుతున్నారా లేదా అని. మనోజ్ గారు మీరు చెప్పండి. హలో, వినిపిస్తుంది, మీరు మాట్లాడండి. ఇప్పుడు మీ జనసేన నాయకులో కార్యకర్తలో ఎవరో వాళ్ళు ఒక సోషల్ మీడియాలో ఆడబిడ్డల గురించి, తెలంగాణ ఆడబిడ్డల గురించి, మీ ఇంట్లో ఆడవాళ్ళని దొరల దగ్గరికి పంపించండి, అప్పుడు పంపించినట్టు పంపించండి అని మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? మేము ఆంధ్రాలో ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బ్రతికే వాళ్ళని మా బిడ్డల్లా మా వాళ్ళలా మేము కడుపులో పెట్టుకొని 12 సంవత్సరాలలో పుష్కర కాలం గడిచిన ఏ రోజు వాళ్ళ మీద చిన్న దాడి కానీ, చిన్న మాట కానీ, చిన్న పొరపాటుగా కూడా మేము
ప్రవర్తించింది లేదు. మా బతుకమ్మకి వాళ్ళు వచ్చి చప్పట్లు కొడుతూ ఆడినరు, మీ అట్ల తద్దికి మేము వచ్చి వాయినాలు తీసుకున్నాం, అట్లా కలిసి ఉన్నాం. మరి ఈ రోజు ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడినరు? 11 రోజులు తెలంగాణ జనసైనికులు కాదు, ఎవరో సోకాళ్ళు మా పేరు చెప్పుకొని మా అకౌంట్ లో పెట్టుకుని జనసైనికులు ఎప్పుడు కూడా నేను ఒక మహిళగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? మేం కాదు, మా పార్టీకి సంబంధం లేని వ్యక్తులు అని వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళ అన్ని మీకు ఇస్తాం, పంపిస్తాం. వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుంటారా? అది చెప్పండి, మీరు చర్యలు తీసుకుంటారా? ఖచ్చితంగా తీసుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు కానీ ఒక లైన్ ఉంటది, ఆ లైన్ దాటి ఎవరు మాట్లాడే వాళ్ళు మా జనసేన కాదు. తెలంగాణ వాళ్ళ కళ్ళుబడి కోనసీమ కొబ్బరి తోట ఎండిపోయింది అన్నది. మేము ఊరుకోం. కోనసీమ కొబ్బరి తోట ఎండిపోవడానికి తెలంగాణ వాళ్ళ కళ్ళు తాలిగి వాళ్ళ దిష్టి తాకి అన్నది మీ పవన్ కళ్యాణ్ గారు కాదా? ఆ మాట క్షమాపణ చెప్పొద్దా? 11 రోజులు నేను అన్నం తినలేదు అన్నాడు తెలంగాణ ప్రకటిస్తే ఆ మాట క్షమాపణ చెప్పొద్దా? మీరు సోకాళ్ళు ఉద్యమకారులు, సోకాళ్ళు నాయకులు ఈ రోజు భారతీయ భావాలను పక్కన పెడుతున్నారు, దాన్ని విడదీస్తున్నారు. వెంకటలక్ష్మి గారు ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడినా, కవిత గారు మాట్లాడినా ఒక కామన్ పాయింట్ అయితే ఉంది ఇద్దరులో. ఇక్కడికి వచ్చినాక మీరు తర్వాత చేద్దరు ఈ నవనిర్మాణం కానీ తెలంగాణలో ఏమైనా ఏర్పాట్లు కానీ ఫస్ట్ మీరు రాజధాని కట్టుకోండి అని పొన్నం ప్రభాకర్ అండ్ కవిత ఇద్దరు మాట్లాడుతున్నారు. వర్షాకాలం వస్తుంది, ఆ పనిలో ఉంటుంది. పడవలు తయారు చేసుకోండి, ఫస్ట్ పడవలు తయారు చేసే పనిలో ఉంటుంది. పడవలు తయారు చేసుకొని పోయిన సంవత్సరం తిరిగి అట్లనే తిరగాలి, ఆ పనిలో ఉంటుంది. మా దగ్గరకు వచ్చి తెలంగాణ నవనిర్మాణం ఏంటి? మీరు నవనిర్మాణం చేసేది ఏంటి? కాబట్టి మేము అక్కడికి రాకుండా మా ఆస్తుల్ని మాకున్న భాగస్వామ్యాలు కూడా మీకే అప్పచెప్పేసి మేము ఇక్కడ అమరావతిలో మేము కట్టుకుంటున్నాం. ఇక్కడి నుంచే మేము రాజకీయంగా కానీ అప్పచెప్పడం ఏంటి? హైదరాబాద్ ఎప్పటి నుంచో తెలంగాణలో ఉంది కదా. చరిత్ర తెలియదేమో, చరిత్ర చదువుకోండి ఒకసారి, చరిత్ర తెలుస్తుంది. డేరళ్లలో నడుపుకుంటే ఆ రోజు డేరళ్లలో నడుపుకుంటే సుమిత్ర గారు హైదరాబాద్ ని మేము అన్నపలంగా అప్పచెప్పి వచ్చినామని అంటున్నారు. అది మళ్ళీ వేరే వివాదం. బట్ వినిపిస్తలేదు మనోజ్ గారు. రైట్, హైదరాబాద్ ని మీకు అప్పచెప్పి వచ్చినామని అంటున్నారు. ప్రశ్న ఏంటో నాకు వినిపించట్లేదు. సుమిత్ర గారు, నా వాయిస్ ఓకేనా? నా మాట్లాడి వినిపిస్తోందా ఇప్పుడు? మీ ప్రశ్న నాకు వినపడతలేదు సార్. ఇప్పుడు ఓకేనా? హలో, ఇప్పుడు రైట్. హైదరాబాద్ ని మీకు అప్పగించి వచ్చాము అంటున్నారు. సారీ, హైదరాబాద్ ని మీకు అప్పగించి వచ్చాము మేము ఉన్న పలంగా అని అంటున్నారు ఆవిడ. మీరు అప్పగించడానికి ఎవరండి? మీకు కర్నూలులో పందులు మీ ఫైళ్లను తినేస్తున్నాయని, గుడారాల పాలన అని, జీతాలు ఇచ్చే దిక్కు లేదని బతిమాలి బామాలి తెలంగాణ రాష్ట్రంలో, సుసంపన్నమైన రాష్ట్రంలో వచ్చి చేరిన మీరు మాకు హైదరాబాద్ ఇవ్వడం ఏందండి? మీరు వచ్చి చేరినోళ్ళు మీరు. నాడు ఏపీ వచ్చి చేరింది మా రాష్ట్రంలో, మా రాష్ట్రం మాకు ఉండేది. మీకు చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. మాది హైదరాబాద్ మాది. మీరు ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ ఉన్న వాళ్ళకు చీమ గరిసినంత హాని మేము తలపెట్టలేదు, వాళ్ళు కూడా వేరుగా మమ్మల్ని చూడలేదు. ఎటొచ్చి ఈ రాజకీయాలు చేసేటువంటి వాళ్ళే, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే ఇక్కడ కుట్రలు చేయాలనుకుంటున్నారు, ప్రజల్లో విభజన తీసుకురావాలనుకుంటున్నారు. ఒకే మాటగా హైదరాబాద్ ఉండింది, ఒకే తీర్పుగా హైదరాబాద్ ఇచ్చింది, ఒకటే తీర్పునిచ్చింది హైదరాబాద్. అటువంటి హైదరాబాద్లో కుట్రలు చేయడానికి ఈ దుర్మార్గపు ఎత్తుగడలు అనేది ప్రజలందరూ ఒకసారి వెంకటలక్ష్మి గారు సో పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ మధ్య ఆయనకు అనారోగ్యం బారిన పడి ఆయన శస్త్రచికిత్స చేసుకున్నప్పుడు కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. అంతకు మునుపు హైదరాబాద్లో ఉన్నారు ఆయన. అక్కడ జగన్ పరిపాలనప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. సో ఎప్పుడు రాని విభేదం ఇప్పుడే ఎందుకు వస్తోంది? ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ విభేదిస్తున్నాయంటే ఎందుకని మీరు అనుకుంటున్నారు? మీరు ఒక పాయింట్ చెప్పండి. జనసేన పార్టీ మీకేం అర్థమైంది ఇప్పటి వరకు?